సాధక మిత్రులందరికీ ఓం నమో పరబ్రహ్మని. సాధక మిత్రులారా, ఈరోజు మనం ఉదాసీన సంప్రదాయమైనటువంటి తపోమూర్తి కళ్యాణ్ దాస్ బాబాజీ గారిని స్మరించుకుందాం. వారు ఉత్తరాంచల్లోని కుమావు ప్రాంతానికి చెందినటువంటి బాపు గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 9 సంవత్సరాల వయస్సులోని వారు గృహం పట్ల, తన బంధువుల పట్ల ఎంత ప్రేమ ఉన్నప్పటికీ తనలోని వైరాగ్యం తన్ని పిలుస్తూ ఉంటే తన గ్రామం విడిచి అక్కడ నుండి భీమ్తాల్, హలద్వాని, లక్నో మీదుగా హరిద్వార్, ఋషికేశ్ చేరారు. హిమాలయాల్లో పుట్టి వైరాగ్యంతో అక్కడికి వచ్చినటువంటి ఈయన కైలాసాశ్రమానికి వెళ్దామని తలుపు తట్టారు. అప్పటికే రాత్రి 9 అయిపోవడంతో గేటు వేసేస్తుంది. అప్పుడు గంగా తీరానికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటే దయానంద అనేటటువంటి ఒక మహాత్ముడు ఈ పిల్లాన్ని తన కుటీరంలోకి తీసుకువెళ్ళి కొంత ఆహారాన్ని ఇచ్చి అతన్ని కాస్త పూజా విధానం అది నేర్పి సాధన చేసుకోమని చెప్పారు. కొద్ది రోజుల తర్వాత బాబాజీ ఆయన్ని నాకు మంత్రదీక్ష ఇవ్వండి అని చెప్పి అడిగితే ఆ మహాత్ముడు ఏం చెప్పాడంటే, నాయన, నీ గురువు వేరే ఉన్నారు, ఆయన వస్తారు, వచ్చిన తర్వాత నీకు దీక్ష ఇప్పిస్తానని చెప్పి అన్నారు. అలాంటి సమయాల్లో యమునోత్రి ప్రాంతంలో సాధన చేసుకుంటున్నటువంటి పరమహంస స్వరూపానంద దత్తజీ మహారాజ్ కుంభమేళా సమయంలో ఋషికేశ్ ప్రాంతానికి వచ్చారు. అప్పుడు ఈ దయానంద మహాత్ములు ఈ బాలుణ్ణి వారికి పరిచయం చేస్తే వారు ఈ బాలుణ్ణి కొద్ది రోజులు పరిశీలించి అప్పుడు కుంభమేళా సమయంలో ఇతనికి ఉదాసీన సాంప్రదాయంలో దీక్షనిచ్చారు. ఉదాసీన సంప్రదాయానికి మూల పురుషుడు సనక, సనందన, సనత్ కుమార, సనత్సుజాతులు. వాళ్ళ నుంచి ఈ సాంప్రదాయం అభివృద్ధి చెందింది. తర్వాత గురునానక్ కుమారుడైనటువంటి శ్రీచంద్ర భగవాన్ దీన్ని గొప్పగా అభివృద్ధిపరిచారు. ఈ దీక్ష, కుంభమేళాలో ఇచ్చే దీక్ష ఎంత కఠోరంగా ఉంటుందంటే వాళ్ళని కొన్ని రోజులు కఠోర నియమాలతోటి ఏకాంతంగా వీళ్ళ చేత కొన్ని సాధనలు చేయిస్తారు. ఆ తర్వాత ఒక రాత్రి అంతా కూడా ఈ దీక్షా విధుల్ని పాటిస్తూ అనేక సార్లు ఆ భయంకరమైన చలిలో స్నానాలు చేస్తూ వీళ్ళు రాత్రి అంతా నగ్నంగానే ఆ విధానాలన్నీ చేసేటటువంటి పద్ధతి ఉంటుంది. అప్పుడు తెల్లవారిన తర్వాత దీక్షని ఇచ్చి వాళ్ళని కొంత సమయం పరిశీలించిన తర్వాత ఒక కౌపీను ఇచ్చి సాధన చేయమంటారు. అలాగ 12 రోజులు సాధన చేసిన తర్వాత వాళ్ళకి అప్పుడు కొన్ని సూచనలు ఇస్తారు.
ఆ సూచనలు ఇచ్చి 12 సంవత్సరాలు వీటిని పాటించమని చెప్పేసి నియమం పెడతారు. అలాగే నియమం పెట్టి బాబాజీ స్వరూపానంద దత్తజీ మహారాజు హిమాలయ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఈ కళ్యాణ్ దాస్ బాబాజీ ఈయన కూడా 12 సంవత్సరాలు హిమాలయాల్లో సాధన చేసి ఆ తర్వాత ఈయనకి 12 సంవత్సరాలు సాధన చేసిన తర్వాత ధ్యానంలో ఒక రూపం దర్శనం ఇవ్వడం ప్రారంభించింది. కొద్ది రోజులుగా అమ్మవారి ఉపాసన చేస్తున్న కారణంగా అమ్మవారే ఈ రూపంలో దర్శనం ఇచ్చిందేమో అని బాబాజీ అనుకున్నారు. కానీ అది ఆయనకి ఏంటో తెలియదు. ఆయన ఎంత వైరాగ్య స్థితిలో ఉన్నారంటే దాన్ని తెలుసుకోవాలనే కోరిక కూడా ఆయనలో లేదు. అలాగ ఉంటుండగా కొద్ది రోజులకి ఏమందంటే, నువ్వు ఎందుకు రావు, నేను పిలుస్తుంటే నువ్వు రా, నేను చెప్పిన చోట నువ్వు సాధన చెయ్యి అని చెప్పడం ప్రారంభించారు. ఏమిటి ఇలా చెప్తున్నారు అని చెప్పేసి అనుకునేటప్పటికీ అతనికి, నువ్వు ఏదో పిలుస్తున్నావు, నాకు వివరం చెప్పకుండా నేను ఎక్కడికి వచ్చేది అని అడిగితే, అప్పుడు నర్మదా నది పుట్టిన అమరకంటక ప్రాంతంలోకి వచ్చి సాధన చేయమని చెప్పడంతో, ఓహో నర్మదా మాతే ఈ రూపంలో వచ్చి నన్ను తన సాధనా ప్రదేశానికి తీసుకువెళ్తుందని బాబాజీ అప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అమరకంటకలో స్నానం చేసిన తర్వాత నర్మదా పరిక్రమ చేయమని మాతాజీ ఆదేశం జరిగింది. అక్కడ నుంచి నర్మదా పరిక్రమని ఒక అమరకంటక్ నుంచి, ఒక ప్రాంతం నుంచి, ఒక ఒడ్డు నుంచి బయలుదేరతారు పరిక్రమకి. అలాగ తిన్నగా మరి అది ఈ మధ్యప్రదేశు, ఈ గుజరాతు, ఈ ప్రాంతాలన్నింటినీ దాటి అక్కడ సముద్రంలో కలిసిన తర్వాత రెండో పక్కకు వచ్చి ఆ పక్క నుంచి ఈ పక్కకు వచ్చేటప్పటికి పరిక్రమ పూర్తవుతుంది. అలాగ వీరు బాబాజీ 3 సంవత్సరాల 3 నెలల 13 రోజుల్లో ఈ నర్మదా పరిక్రమను పూర్తి చేశారు. అదే సమయంలో 3 చాతుర్మాస దీక్షలు కూడా పూర్తయ్యాయి. అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఋషికేశ్ వచ్చి గంగానదిలో స్నానం చేసి మళ్ళీ 12 సంవత్సరాల కాలినడకని భారతదేశం అంతా తిరిగారు. అలా తిరుగుతూ మధ్యలో ఒరిస్సా ప్రాంతంలో, ఇక్కడ మనకి అది చలి ప్రదేశం, ఇంతవరకు ఆయన గడిపింది చలి ప్రదేశం, ఇప్పుడు ఉష్ణ ప్రదేశంలోకి వచ్చారు. ఈ ఉష్ణ ప్రదేశంలో మనము పంచాగ్నుల మధ్య సాధన చేద్దామని చెప్పేసి పంచాగ్నుల మధ్య సాధన చేసి ఆ రకంగా ఒక పూర్తి వైరాగ్య భావంతో ఈ 12 సంవత్సరాల కాలిన ఇది పూర్తి చేసుకుని మళ్ళీ వీరు అమరకంటకు వెళ్ళారు. అప్పటికి వీరికి దీక్ష ఇచ్చినటువంటి స్వరూపానంద దత్తజీ మహారాజు కొంచెం అనారోగ్య స్థితిలో ఉన్నారు. బాబాజీ దీక్ష తీసుకున్నప్పుడే, సద్గురుదేవా మీకు నేను ఎలా సేవ చేయగలను అని అడిగితే, నాకు ఇప్పుడు ఎవరి సేవలో అవసరం లేదు, నేను హిమాలయాల్లో పూర్తిగా సాధన చేసుకోగలటువంటి శక్తి నాకు ఇప్పుడు ఉంది, నాకు ఎప్పుడైనా ఈ శరీరం శిథిలమైనప్పుడు అప్పుడు సేవ చేసుకో అని చెప్పిన కారణం చేత ఆయన ఉండడం కోసం ఒక చిన్న ఆశ్రమం ఏర్పాటు చేయాలని బాబాజీకి సంకల్పం కలిగింది. దానికి మరొక కారణం ఏంటంటే, అమరకంటకలో ఆ కాలంలో రామాబాయి అని ఒక ఆమె అన్న క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ స్నానం చేయడం కోసం వచ్చిన వారందరికీ కూడా అన్నప్రసాదాన్ని పెట్టేది. ఆవిడ అనారోగ్యంతో ఆ పని చేయలేని పరిస్థితి ఏర్పడింది.
కాబట్టి అన్నక్షేత్రం కూడా ఏర్పాటు చేయాలనే కోరిక వీరికి కలిగింది. ఆ సమయంలో మణిభాయ్ అని చెప్పేసి ఒక బాబాజీ శిష్యుడు కొంత భూమినిస్తే ఆ భూమిలో అన్నక్షేత్రాన్ని ఆశ్రమానికి ఏర్పాట్లు ప్రారంభించారు. గురువుగారు వచ్చి అక్కడ ఈయన ఏర్పాటు చేసిన ఒక కుటీరంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అలా ఉంటుండగా ఆశ్రమ నిర్వహణ జరుగుతుండడానికి ఏం చేశారంటే అప్పుడు ఈయన దగ్గర ఉన్నది 5,000 రూపాయలు ఉన్నాయి భక్తులు ఇచ్చినవి. అదే సమయంలో 2 శిష్యులు మేము సంస్కృతం చదువుకుంటాం స్వామి అని వచ్చారు. వాళ్ళిద్దరిని కాశీ పంపుతూ వాళ్ళ విద్యాభ్యాసానికి అందులో 3,000 తీసి వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు బాబాజీ దానికి శిలాన్యాసం మా ఆశ్రమానికి శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు నర్మదా నది ఉద్భవ స్థానంలో నర్మదామాత మందిరం ఉంది. అక్కడికి వెళ్ళి బాబాజీ ఒకటే చెప్పారు అమ్మవారికి, నన్ను నీ ప్రాంతానికి రా రా అని పిలిచావు, నన్ను సాధన చేసుకోకుండా మళ్ళీ ఇప్పుడు ఆశ్రమ నిర్వహణ నా నెత్తి మీద పెట్టావు, దీనికి డబ్బులు నేను ఎవరిని అడగను, నేను డబ్బులు ముట్టుకోను, ఎవరిని అడగను, అది ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో నువ్వే చూసుకోవాలి, అది ఎక్కడన్నా ఆగిపోయినా నా కోపం వచ్చినా ఈ ఒంటి మీద ఉన్నటువంటి ఈ కౌపీనం కూడా తీసి నీ మొహాన్ని కొట్టిన దారినే వెళ్ళిపోతాను అని చెప్పి బాబాజీ అమ్మవారి ముందు శపథం చేసి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అమరకంట కంటే అభివృద్ధి చెందింది, కానీ ఆనాడు అదంతా అడవి ప్రాంతం, సరైనటువంటి రహదారులు కూడా లేవు. అక్కడ ఉండేటటువంటి ఆటవిక ప్రజలు వచ్చి ఇక స్వచ్ఛందంగా సేవ చేసేవారు. ఏదో నిర్మాణం జరుగుతుంది, ఏదో పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో ఏమైందంటే పిల్లలు కూడా ఈ సేవకు రావడం మొదలుపెట్టారు. వెంటనే బాబాజీ ఆ పిల్లల్ని అడిగారు, మీరెందుకు వస్తున్నారు, మీరు చదువుకోవలసిన వయసు కదా, మీరు స్కూల్కి వెళ్లకుండా ఎందుకు వస్తున్నారంటే ఇంటి దగ్గర స్కూల్కి పంపేటటువంటి సావకాశం వాళ్ళకి లేదు, అందుకోసం ఇక్కడికి వస్తే ఆహారం లభిస్తుందని వీళ్ళు వస్తున్నారనే భావం ఎప్పుడైతే తెలిసిందో బాబాజీ వెంటనే ఆశ్రమం ఆప్ చేసేసి ముందు వీళ్ళ కోసం ఒక పందిర్లు వేసి తన శిష్యుల్లో ఉద్యోగ విరమణ చేసినటువంటి ఉపాధ్యాయుల్ని రప్పించి వీళ్ళకి అక్షరాభ్యాసం వచ్చేటట్టు చూసి వీళ్ళ వయస్సుకు తగ్గట్టుగా ఏదో ఒక పరీక్ష కట్టించి ఆ తర్వాత స్కూల్లో జాయిన్ చేసే ఏర్పాట్లు చేయండి అని ఆ డబ్బంతా దీనికి ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు. ఇలాగే ఉంటున్న సమయంలో ఏమైందంటే అక్కడికి వచ్చి సేవ చేస్తున్న వాళ్ళ ఇంట్లో ప్రసవ సమయం వచ్చిన స్త్రీ వైద్య సదుపాయం లేకుండా ఆవిడ చనిపోయే పరిస్థితి వచ్చి చాలా బాధపడి వైద్య సదుపాయం అందకుండానే ఆవిడ శరీరాన్ని చాలించింది. వెంటనే బాబాజీ ఏం చేశారంటే ఈ సాధువులకు ఎవడన్నా ఆహారం పెడతాడు, ఈ ఆటవిక ప్రజలకి వైద్య సదుపాయం ఎవడు చేయిస్తాడు అని చెప్పి ఆశ్రమానికి ఇచ్చినటువంటి ఆ స్థలాన్ని కూడా అమ్మేసి హాస్పిటల్ కట్టడానికి తయారైపోయారు. అప్పుడు బెంగాల్ ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన శిష్యులు ఎంతోమంది వాళ్ళు ఏం చేశారంటే బాబాజీ మీరు ఆశ్రమాన్ని ఆప్ చేయొద్దు, ఇప్పుడు హాస్పిటల్ కట్టడం అంటే పెద్ద ఇది అవుతుంది, మనలో రిటైర్ అయినటువంటి డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు, వీళ్ళతోటి ఒక మొబైల్ హాస్పిటల్ కింద మనం ఒక వ్యాన్ని తయారు చేసుకుని మనమే వెళ్ళి ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళందరికీ సేవ చేద్దామని చెప్పి చెప్పడంతో అప్పుడు ఈ హాస్పిటల్ నిర్మాణము, ఈ పిల్లల చదువు, ఈ ఆశ్రమము ఒకేసారి అభివృద్ధి చెందడం ప్రారంభించింది. బాబాజీ ఏంటంటే
మనకి పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు, కానీ ఆ పరమాత్మని మనం అందరిలోనూ చూడాలి. అది ఆయన చెప్పినటువంటి, తన శిష్యులకు చెప్పినటువంటి నీతి ఏంటంటే, పరమాత్మను అందరిలోనూ చూడాలి, వాళ్ళ అవసరాలని గుర్తించాలి. మనం మన కులం ఏమిటి, మన మతం ఏమిటి, మన ప్రాంతం ఏంటి, మన భాష ఏమిటి అనే విషయాల్ని మనం చూసుకోకూడదు. ఇవన్నీ కూడా ఆయనకి సాధనలో ఒక్కొక్క విషయం అర్థం అవసాగింది. దానికి కూడా కారణం ఏంటంటే, గురువుగారు ఇచ్చిన దీక్షతోటి ఆయన దేశం అంతా తిరుగుతూ బీహార్ మీదుగా కోసీ నదిని దాటి నేపాల్లో ప్రవేశించారు. నేపాల్లో ధోనావనం అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి సాధనా ప్రదేశం ఉంది. ఆ సాధనా ప్రదేశంలో ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల పూర్వం వనఖండీజీ అనేటటువంటి మహా సాధకులు ఉండేవారు అక్కడ. ఆయన ధునిలో ఎప్పటికి కూడా మనం వెళ్ళి ఎండు సమిధుల్ని కనుక అందులో వేస్తే అవి వెంటనే మంట వస్తాయి. ఆయన సాధన చేసే సమయంలో సింహాలు, దుప్పులు, నెమిళ్ళు అన్నీ వచ్చి ఆయన చుట్టూ కూర్చునేవి. ఆయన చుట్టూ కూర్చుని ఆయన లేచి, సాధన నుంచి లేచి స్నానానికి వెళితే ఇవి కూడా అడవిలోకి వెళ్ళిపోయాయి అన్నమాట. అలాంటి ప్రదేశాల్లో ఆయన సాధన చేశారు కాబట్టి ఆయనకి ఈ రకమైనటువంటి ఇదంతా వచ్చింది, ఈ వైరాగ్య భావన అంతా వచ్చింది. ఆ తర్వాత ఇవన్నీ అభివృద్ధి చెందడం ప్రారంభించాయి. అనేక స్కూళ్ళు ప్రారంభించారు. ఎప్పుడైతే ఈ పిల్లల్ని చదివించారు కదా, ఈ ఆటవిక పిల్లలు, వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ల ద్వారా పెద్ద పెద్ద ఉద్యోగాలుగా వెళ్ళిపోయారు. వాళ్ళ తండ్రులు వాళ్ళకి చెప్పిన ఉపదేశం ఏంటంటే, ఒరే మీరు ఈనాడు పెద్ద ఉద్యోగులు అయ్యారని గర్వపడకండి, ఆనాడు బాబాజీ ముందుకు వెళ్ళాం కాబట్టే మీకు చదువుకోవడం అంటే ఏంటో తెలిసింది. ఉద్యోగం చేసుకుంటూ గర్వపడ్డారంటే మాత్రం మీరు నాశనం అయిపోతారు. మనం అలాగుంటే మన వాళ్ళు అక్కడ ఎలా బతుకుతున్నారో అలాగే బతికేవారు మీరు. మీకు వచ్చినటువంటి ఆదాయంలో సగం ఆదాయం బాబాజీ సంస్థలకు పంపేయాలి, సేవా సంస్థలకి. ఇది మన ధర్మం. అలాగిచ్చి అలాగ వస్తున్న డబ్బే శిష్యులు ఇలాగ వస్తున్నదే ఆ సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయలు వస్తుంది. దాంతో ఈయన బాబాజీ ఏం చేశారంటే, ఒక అద్భుతమైనటువంటి సాధనా క్షేత్రం ఒకటి తయారు చేయాలని అల్మోరా నుంచి షహర్పాటకు వెళ్ళే మార్గంలో ఒక కనరా డోల్ అనే ఒక అద్భుతమైనటువంటి సాధనా ప్రదేశం ఉంది. ఆ సాధనా ప్రదేశంలో కొంత భూమిని కొని అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. అక్కడ దేవదారు వృక్షాలు, సాల్ వృక్షాలు, చీడు వృక్షాలు ఇవన్నీ ఉంటాయి. అంటే సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తు పైన ఉంటుందన్నమాట. 14,000 అడుగుల ఎత్తు మధ్య మనకు తెలియకుండానే నాడీ జాగరణ జరుగుతుంది. ఎడా పెంగళ విశ్రాంతిలోకి వచ్చి సుషుమ్న ద్వారా శ్వాస నడుస్తూ ఉంటుంది. అలాంటి ప్రదేశంలో ఒక చిన్న సెలయేరు ఈ ఆశ్రమం పక్కగా వెళుతూ ఉంటుంది. అక్కడ అన్ని రకాల జంతువులు ఉంటాయి, కానీ ఎవ్వరికీ హాని చేయవు. అలాంటి ప్రదేశంలో ఆశ్రమాన్ని నిర్మించి, ఆశ్రమం కూడా ఒక 25 సంవత్సరాల వరకు కూడాను ఏవో చిన్న చిన్న టెంట్లు వేసేవారు. టెంట్లు వేస్తుంటే లేదంటే పాకలు వేస్తుంటే చెదలు వాటిని తినేసేవి. ఇలా కాదని చెప్పేసి శాశ్వత పరిష్కారంగా అనేక మంది శిష్యుల ద్వారా, సేవా కార్యక్రమాల ద్వారా ఎవ్వరిని ఆయన పైసా అడగరు, ఆయన చేత్తో డబ్బును ముట్టుకోరు. అయినా సరే ఈ సేవా కార్యక్రమాలు వాటికి అవే జరగడం ప్రారంభించినాయి.
ఆ తర్వాత ఈ మధ్య కాలంలో అద్భుతమైనటువంటి లైబ్రరీ, అనేకమైనటువంటి సాధకులు ఉండడానికి సంత నివాసం. నాకు ఇవన్నీ ఎలా తెలిసినాయి అంటే, నేను టిబెట్ ప్రాంతానికి, హనుమాన్ గుహ మహాత్ములు టిబెట్ ప్రాంతానికి పంపితే అవధూత మహాత్ములతో కలిసి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వస్తూ ఈ కళ్యాణ్ దాస్ బాబాజీ గురించి ఆ మహాత్ములు చెప్తే వాళ్ళ ద్వారా ఆయన దర్శనం చేసుకోవడానికి నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడు నా శరీరం విపరీతంగా అలసిపోయి ఉంటే కళ్యాణ్ దాస్ బాబాజీ ఏం చెప్పారంటే, నీ శరీరం బాగా అలసిపోయింది, ఈ సమయంలో నువ్వు ప్రయాణం చేయడానికి వీల్లేదు అని చెప్పి సంత నివాస్లో ఒక గది నాకు ఏర్పాటు చేసి 3 నెలలు అక్కడ ఏకాంత సాధన చేయమని. ఎందుకు చెప్తున్నానంటే, సంత నివాసులో కొన్ని నియమాల్ని పాటించే వాళ్ళకే అక్కడ నివాసం ఉంటుంది. నేను గృహస్థ మార్గంలోంచి ఈ మార్గంలోకి వచ్చిన వాడిని, కానీ వాళ్ళు చూడగానే మన సాధన ఏంటో వారికి తెలుస్తుంది. కాబట్టి ఆయన అంతేకాకుండా ఏకాంత సాధనలో ఎలా ఉండాలో ఆ మెలకువలు కూడా ఆ 90 రోజుల్లో నాకు చెప్పారు. నాకు అంతేకాకుండా ఖాళీ సమయాల్లో ఆయనతో సత్సంగం కూర్చునేవాడిని. ఆయన నాకు ఏం చెప్పేవారంటే, ఆయన భారతదేశం అంతా తిరిగారు కదా, దత్తా మీ ప్రాంతానికి, దక్షిణాది ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ భాష నాకు తెలియదు కదా, నేను ఎక్కువ ఇబ్బంది పడతానేమో, వాళ్ళ ఆహారం వేరేగా ఉంటుంది కదా, నాకు ఇబ్బంది ఏర్పడుతుందేమో అనుకున్నాను. కానీ వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమతోటి నన్ను ఆదరణతో చూశారు అని చెప్పి అనేకమైనటువంటి సాధన స్థలాల గురించి, వాటి గురించి అడిగి తెలుసుకునేవారు. అంత మహాత్ములు అంత ప్రేమగా ఎలాగుంటారో నేను ఆశ్చర్యపోయేవాడిని. ఇక్కడైతే ఆశ్చర్యపోయేవాడిని, అక్కడికి వెళ్ళాక ఈ ఆశ్చర్యాలన్నీ ఎగిరిపోయినాయి. వాళ్ళు కేవలం మనలో ఉన్నటువంటి పరబ్రహ్మ చైతన్యాన్ని మాత్రమే చూస్తారు. మనలో ఉన్నటువంటి అంతర్యామిత్వంతో వాళ్ళకి సంబంధం లేదు. అందరిలో ఉన్న అంతర్యామితోనే వారు సంబంధం పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు అద్భుతంగా ఈ రకంగా ఇది చేసేవారు. ఆ మహాత్ముడి దగ్గర నుంచి 1 సంవత్సరం అలాగ ఉన్న తర్వాత అప్పటి నుంచి ఆయన ఏం చెప్పారంటే, ఇక్కడి నుంచి నువ్వు ఇంతకు ముందు తిరిగినట్టు తిరగొద్దు, నీకు అప్పుడే వయసు ధర్మం కొంత ఉంటుంది, అంచేత ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ కొంత సమయం ఉంటే ప్రతి సంవత్సరం కంపల్సరీగా అక్కడ నేను ప్రతిమా చోట్లకి ఎక్కడికి వెళ్ళినా అక్కడ మాత్రం కనీసం 3 నుంచి 4 నెలలు అక్కడే ఉండి సాధన చేసుకోవడం అప్పటి నుంచి ఇది అవుతుంది. వారికి ఏం కావాలి, వారెక్కడ మనం ఎక్కడ, అయినా అంత ప్రేమతో వారు ఇది చేసేవారు. కాబట్టి వారిని గుర్తు చేసుకుంటూ వారిని ఇలా తలుచుకున్నందుకు సంతోషిస్తూ ఆ మహాత్ములకి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ, దీన్ని అందరూ చూసే వాళ్ళకి కూడా వారి ఆశీస్సులు అందాలని నేను కోరుకుంటూ, హరి ఓం తత్సత్. సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. హరి